అగ్రరాజ్యం అమెరికాకు అత్యంత సమీపంలో ఉండే ఒక చిన్న ద్వీప దేశం క్యూబా. అక్కడ నివసించే ప్రజల గుండె చప్పుడు ఒక విప్లవం లాంటిది. పెట్టుబడిదారీ విధానాన్ని నమ్ముకున్న అమెరికాకు క్యూబా లాంటి సామ్యవాద దేశం పక్కనే ఉండటం అస్సలు నచ్చదు. అందుకే గత 60 ఏళ్లుగా ఆ చిన్న దేశంపై పెత్తనం చెలాయించడానికి అమెరికా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అక్కడ ఉన్న విప్లవ ప్రభుత్వాన్ని ఎలాగైనా కూల్చేయాలన్నదే అమెరికా ప్రధాన లక్ష్యం. గత జనవరి నెలలో వెనుజులా దేశంలో సంక్షోభం సృష్టించిన అమెరికా ఆ తరువాత తన తదుపరి లక్ష్యం క్యూబా అని ప్రకటించింది. అయితే ఇంతలోనే ఇరాన్తో వివాదం మొదలవడంతో అమెరికా అధ్యక్షుడు ఆ గొడవల్లో చిక్కుకున్నారు. అయినప్పటికీ క్యూబాపై రకరకాల ఆంక్షలు విధిస్తూ ఆ దేశాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఆంక్షల కారణంగా క్యూబాలో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. దేశవ్యాప్తంగా రోజంతా కరెంటు కోతలు విధిస్తుండటంతో ఇళ్లలోని ఫ్రిడ్జ్లలో ఉంచిన ఆహార పదార్థాలన్నీ కుళ్లిపోతున్నాయి. సరైన వస్తువులు లేక ప్రతి వీధిలోనూ చెత్త కుప్పలుగా పేరుకుపోతుంది. అమెరికా విధించిన చమురు ఆంక్షల వల్ల క్యూబాలో ఉన్న చివరి ఇంధన నిల్వలు కూడా పూర్తిగా అయిపోయాయి. క్యూబాతో వ్యాపారం చేసే ఇతర అంతర్జాతీయ కంపెనీలపై కూడా అమెరికా కొత్త ఆంక్షలు విధించడంతో సముద్ర మార్గం ద్వారా జరిగే రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల మార్కెట్లో ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజలు తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా ఎప్పుడైనా తమపై దాడి చేయొచ్చనే ఉద్దేశంతో క్యూబా ప్రజలు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అమెరికా ఎప్పుడు సైనిక చర్యలకు దిగుతుందో ఏమో అని భయంతోనే క్యూబా ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. అయితే దశాబ్దాలుగా నడుస్తున్న ఈ సుదీర్ఘ సమస్య వారి జీవితాల్లో ఒక అలవాటుగా మారిపోయింది. ఈ కష్టాలు ఎప్పటికైనా తీరకపోతాయా అని వారు ఎదురు చూస్తున్నారు. అరే, అమెరికన్లు వచ్చేస్తున్నారు అంటూ క్యూబా ప్రజలు ఒకరినొకరు సరదాగా హేళన చేసుకోవడం అక్కడ ఒక ఆనవాయితీగా మారిపోయింది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ హేళన నిజమయ్యేలా కనిపిస్తోంది. అమెరికన్లు నిజంగానే క్యూబా వైపు వస్తున్నారనే సంకేతాలు అందుతున్నాయి. క్యూబాపై వాషింగ్టన్ ఒత్తిడి క్రమేపీ పెరిగిపోతోంది. వెనిజులాలో నికోలస్ మదురో ప్రభుత్వాన్ని దెబ్బతీసినట్లుగానే క్యూబా విప్లవ నాయకుడు కాస్ట్రోను కూడా ఇబ్బందుల్లోకి నెట్టడానికి అమెరికా తెర వెనుక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని ముందే ఊహించని క్యూబా ప్రజలు గెరిల్లా యుద్ధం చేయడానికి అవసరమైన శిక్షణ పొందుతున్నారు. అమెరికా విధించిన ఆంక్షల వల్ల చమురు కొరత ఏర్పడి క్యూబాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కరెంటు ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. ఆర్థిక సంక్షోభం ఎంతలా ముదిరిపోయిందంటే ఆయా భవనాల్లోని జనరేటర్లలో పోయడానికి ఇంధనం లేదు. ఆఖరికి బాత్రూంలలో ఉపయోగించే టాయిలెట్ పేపర్ కొనేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. కార్యాలయాల లాబీల్లో ఎప్పుడో పెట్టిన ఒక పెద్ద క్రిస్మస్ చెట్టు అలాగే ఉండిపోయింది. కనీసం దాన్ని తీసేయడానికి కూడా ఎవరికీ తీరిక లేదు, ఆసక్తి కూడా లేదు. ఎందుకంటే ప్రజల దృష్టి అంతా దేశ రక్షణపైనే ఉంది. అమెరికా ప్రభుత్వం తమపై నేరుగా సైనిక దాడి చేస్తామని స్పష్టం చేయకపోయినప్పటికీ ఒకవేళ సామ్రాజ్యవాద శక్తులు దాడికి దిగితే వాటిని ఎలా తిప్పికొట్టాలనే అంశంపైన క్యూబా ప్రజలు నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నారు. ఈ ఉద్రిక్తతల మధ్య అమెరికా గూఢచార సంస్థ CIA డైరెక్టర్ జాన్ రాడ్ క్లిఫ్ అమెరికా ప్రభుత్వ విమానంలో నేరుగా వాహనాల్లో పర్యటించడం క్యూబా ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇరు దేశాల మధ్య వివాదం ముదిరిపోతుందనడానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం. గతంలో అంటే 1960ల కాలంలో నాటి CIA అధికారులు విప్లవ నాయకుడు ఫిడెల్ కాస్ట్రోను చంపడానికి పేలిపోయే సిగరెట్లు, విషపూరితమైన స్కూబా సూట్లు వంటి రకరకాల కుట్రలు పన్నారు. అందుకే క్యూబా ప్రభుత్వానికి అమెరికా అంటే ఒక దురదృష్ట శక్తిగా కనిపిస్తోంది. తమ విప్లవాన్ని దెబ్బతీయడానికి CIA చేసిన దుర్మార్గపు పనులను ప్రపంచానికి చూపించడానికి క్యూబా ప్రత్యేకంగా కొన్ని మ్యూజియంలను కూడా ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా క్యూబాలోని అమెరికా గూఢచార అధికారులు ఒక ప్రత్యేకమైన ఇంట్లో తమ అమెరికన్ సహచరులకు స్వాగతం పలుకుతున్న ఫోటోలను CIA విడుదల చేసింది. ఆ గది కిటికీలకు చీకటి తెరలు, టేబుల్పై పూల అలంకరణలు ఉన్నాయి. ఆ ఫోటోలలో CIA డైరెక్టర్ రాట్ క్లిఫ్ మినహా మిగిలిన అమెరికా అధికారుల ముఖాలు గుర్తుపట్టకుండా బ్లర్ చేశారు. దీనిపై అంతర్జాతీయ విశ్లేషకులు స్పందిస్తూ ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ శత్రుత్వ చరిత్రలో ఇది ఒక విచిత్రమైన సందర్భమని వ్యాఖ్యానించారు. క్యూబా ప్రభుత్వానికి ఒక స్పష్టమైన హెచ్చరిక జారీ చేయడానికే రాట్ క్లిఫ్ అక్కడకు వెళ్లారని, మరింత లొంగి ఉంటారా లేదా మునిగిపోతారా అనే ఆఖరి ప్రతిపాదనను ఉంచడమే ఆయన లక్ష్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిని రాజకీయ భాషలో లొంగిపోయేలా
పడిపోయేలా చేసే దౌత్యమని పిలుస్తారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా పతనం చేసిన చమురు ఆంక్షలను అమెరికా ప్రభుత్వం సమర్థించుకోవడాన్ని క్యూబా ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతోంది. ఈ చర్యల వల్ల తమ దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే క్యూబా అధికారులు తమ ద్వీపంలో రష్యా, చైనా దేశాలకు చెందిన నిఘా కేంద్రాలకు చోటు కల్పిస్తున్నారని, ఆ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. హవానా నుండి అమెరికాకు గూఢాచార అధిపతి వెనుదిరిగిన కొద్ది గంటల్లోనే క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రోపై అమెరికా కోర్టులో కేసు నమోదు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్త బయటకు వచ్చింది. ఆయన అధికారికంగా పదవుల నుండి విరమణ పొందినప్పటికీ క్యూబా ప్రజలు ఆయన్ను ఇప్పటికీ ఒక గొప్ప విప్లవ నాయకుడిగా గౌరవిస్తారు. ఇప్పటికీ దేశ పాలనలో ఆయన తెర వెనుక ఉండి కీలక నిర్ణయాలు తీసుకుంటారని చాలా మంది నమ్ముతారు. 1996వ సంవత్సరంలో క్యూబన్ అమెరికన్ ప్రవాస సంస్థకు చెందిన 2 విమానాలను కూల్చివేసిన ఘటనలో రౌల్ కాస్ట్రోకు సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఆయనపై అధికారికంగా అమెరికాలో కేసు నమోదైతే అమెరికాలో స్థిరపడిన క్యూబా వలసదారులు ఆ నిర్ణయాన్ని సంతోషంగా స్వాగతిస్తారు. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై ఒత్తిడి తెచ్చినట్లయితే ఈ కేసు ద్వారా కాస్ట్రోను కూడా చట్టపరంగా ఇరికించడానికి అమెరికా మార్గం సుగమం చేసుకుంటోంది. కానీ ప్రస్తుతం రౌల్ కాస్ట్రోకు 95 ఏళ్ల వయసు పైబడింది. ఆయన ఇతరుల సహాయం లేకుండా కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వృద్ధ నాయకుడిపై అమెరికా ఎలాంటి చర్యలు తీసుకున్నా అది క్యూబా ప్రజల్లో ఆగ్రహాన్ని మరింత పెంచుతుంది. ఇది నేరుగా యుద్ధానికి దారితీయకపోయినా 2 దేశాల మధ్య ఉన్న కొద్దిపాటి దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయేలా చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో చర్చల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని క్యూబా అధికారులు భావిస్తున్నారు. అమెరికా సైనిక జోక్యానికి దిగితే ఎదుర్కోవడానికి, దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటిస్తున్నారు. క్యూబా అధ్యక్షుడు మిగ్యూల్ డియాజ్ కానెల్ మాట్లాడుతూ విప్లవ రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఈ నమ్మకంతోనే తాము ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. గతంలో ఫిడెల్ కాస్ట్రో పిలుపునిచ్చిన సమస్త జనాభా యుద్ధం అనే విధానాన్ని క్యూబా ఇప్పుడు అమలు చేస్తుంది. ఇందులో భాగంగా సాధారణ పౌరులకు కూడా సైనిక శిక్షణ ఇస్తున్నారు. ఒకవేళ విదేశీ శక్తులు దేశంపై దాడి చేస్తే ప్రభుత్వం ఇచ్చిన ఆయుధాలతో ప్రజలే స్వయంగా గెరిల్లా పోరాటం చేస్తారు. ఈ ప్రణాళిక ఆధునిక సైన్యాల మధ్య జరిగే యుద్ధం లాంటిది కాదు. ఇది వియత్నాం యుద్ధం తరహాలో శత్రువులను ముప్పతిప్పలు పెట్టే ఒక సుదీర్ఘ పోరాటం. క్యూబా సైనికులు ప్రస్తుతం తమ వద్ద ఉన్న పాత సోవియట్ కాలం నాటి ఆయుధాలతోనే యుద్ధ విన్యాసాలు చేస్తున్నారు. ఆధునిక వాహనాలు లేకపోవడంతో ఆఖరికి ఎద్దుల సహాయంతో విమాన విధ్వంసక తుపాకులను లాగుతున్నారు. క్యూబన్ సైన్యం వద్ద అత్యాధునిక ఆయుధాలు లేకపోయినప్పటికీ అమెరికా గనుక భూమార్గం ద్వారా దాడికి దిగితే గట్టిగా ప్రతిఘటించే సామర్థ్యం వారికి ఉందని సైనిక చరిత్రకారులు చెబుతున్నారు. గతంలో వచ్చిన ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలందరినీ ఒక తాటిపైకి తెచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో క్యూబా ప్రభుత్వం తన సమర్థతను నిరూపించుకుంది. అదే తరహాలో యుద్ధ సమయంలోనూ ప్రజలను సమూహాలుగా ఏర్పరిచి పోరాడేలా చేయగలరని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల హవానాలో విద్యుత్ కోతకు వ్యతిరేకంగా జరిగిన ఒక నిరసనలో ప్రజలు తమ ఇళ్లలోని గిన్నెలు, పాత్రలు కొడుతూ నిరసన తెలిపారు. అలా కొట్టడం వల్ల ఆ పాత్రలు కూడా లొట్టలు పోయాయి. ఈ యుద్ధంలో మాలో సగం మంది చనిపోయినా పర్వాలేదు, మిగిలిన సగం మంది అయినా ప్రశాంతంగా స్వేచ్ఛగా బతుకుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అమెరికా గనక క్యూబా ప్రభుత్వాన్ని కూల్చడంలో విజయం సాధిస్తే అది దేశంలో పెద్ద ఎత్తున రాజకీయ హింసకు, ప్రతీకార చర్యలకు దారితీస్తుందని చరిత్రకారులు హెచ్చరిస్తున్నారు. క్యూబా చరిత్రను పరిశీలిస్తే అక్కడ ప్రజాదరణ లేని ప్రభుత్వాలు కూలిపోయిన ప్రతిసారి తీవ్రమైన హింస చెలరేగింది. అమెరికా ఒకవేళ ఆకస్మికంగా సైనిక దాడికి దిగితే ప్రజలు ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై క్యూబా పౌర రక్షణ సంస్థ ఈ మధ్యనే పాంప్లెంట్లను సైతం పంపిణీ చేసింది. అందులో భాగంగా పాడవకుండా ఉండే ఆహార పదార్థాలు, అవసరమైన వస్తువులతో కూడిన ఒక బ్యాగ్ను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను సూచించింది. రాబోయేది ఒక పెద్ద తుఫాను అన్నట్లుగా ప్రజలను సిద్ధంగా ఉండమని ప్రభుత్వం చెబుతోంది. కానీ దశాబ్దాల తరబడి ఆంక్షల నడుమ నలిగిపోతున్న సగటు క్యూబా పౌరుడు మాత్రం ఇప్పటికే మా ఇళ్లలో అన్నీ ఖాళీ అయిపోయాయి, ఇక కొత్తగా దాచుకోవడానికి మా దగ్గర ఏముందని నిస్సహాయంగా ప్రశ్నిస్తున్నాడు. దశాబ్దాల విప్లవ వారసత్వం, అమెరికా ఆంక్షల వేధింపుల మధ్య క్యూబా భవిష్యత్తు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మరి ఫ్యూచర్లో పరిస్థితులు ఎలా ఉంటాయనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.